అయ్యో పాపం అనవసరంగా నిందలేకే, చూడ్డానికి మంచోడ్లా ఉన్నాడు కదా. అమ్మా, అతను మంచోడో చెడ్డోడో నీకేం తెలుస్తుంది? ఏజ్ లోకొచ్చిన పిల్లలం మాకు తెలుస్తుంది, మిడిల్ ఏజ్ లోకొచ్చిన నీకేం తెలుస్తుంది? ఏంటమ్మా అంత మాట అన్నావు? అంటే అబ్బాయి ప్రవర్తన మీ దగ్గర ఏమైనా తప్పుగా ఉందా? తప్పుకి తప్పించుకోవడానికి మధ్యలో ఉంది, అందుకే ఏమీ అనలేకపోతున్నాను. సరే, ఈ పర్సు మా తమ్ముడికి ఇచ్చి అబ్బాయికి ఇమ్మని చెప్పు. అలాగేనమ్మా. అయ్యో, మేనేజర్ గారి పర్సు నేనిస్తానులేమ్మా. సర్లే, ఎవరో ఒకళ్ళు ఇవ్వండి, మర్చిపోకండి. ఏంటే, నువ్విస్తావా? అవును. ఏంటి అలవేలు, అతనితో ఒక ఆట ఆడుకుంటానని మా దగ్గర బిల్డప్ ఇచ్చి ఇప్పుడు మనసు మార్చుకున్నావే ఏంటి? హా, అంతేలే, రాత్రి నిన్నెత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడని మనసు పారేసుకున్నావా? అయ్యో పద్దు, అచ్చమాంబలా నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. వాడి మొహానికి నేను తీసుకెళ్ళిస్తానా? మరి పర్సు ఎందుకు తీసుకున్నావు? నా రివెంజ్ తీర్చుకోవడానికి. ఎలా తీర్చుకుంటావు? నాన్న పాలసీ ఫాలో అవుతాను. తప్పు చేసిన వాడికి నిప్పుతో సమాధానం చెప్తాను. అంటే చిన్నప్పుడు పక్కింటి వెంకటేశ్వర్లు గాడి వీపు మీద నాన్న నిప్పుతో వాత పెట్టినట్టు ఇప్పుడు ఈ వెంకీగాడు చేసే తప్పులన్నిటికీ ఈ పర్స్ ని నిప్పుల్లో వేసేస్తానే. ఈ విషయం నాన్నకు తెలిస్తే? పిచ్చి పద్దు, ఈ అలివేలు ఉంది కదే, ఎందుకంత టెన్షన్? అప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. ముందైతే నా పగ చల్లారాలి. సార్, మనం ఏమన్నా రేసులకి వెళ్తున్నాం వెంటనే కూతంది మెల్లగలండి బాబా. నెమ్మదిగా వెళ్ళటం కాదు, నాకు అసలు మాయలు వచ్చుంటే ఈ పాటికి మాయమై ఇంట్లో ఉండేవాడిని. సార్, ఈ ఉద్యోగం పోతే పోయింది, ఇంకో జాబ్ చూసుకుంటాను, లేదంటే ఇడ్లీ బండి పెట్టుకుంటాను. మీరు నా కోసం దృష్టి చేయొద్దు సార్. ఎహె, నువ్వు జాబ్ పోతుందని ఆలోచిస్తున్నావు, నీ జీవితం పోతుందని భయపడుతున్నాను. ఆంట్రాక్స్ పౌడర్ లో దాంట్లో అంత ప్రమాదకరమైంది ఏముంది సార్? తాళమే కదా. ప్రమాదకరమైంది కాదయ్యా, విలువైంది ఉంది. విలువైంది అన్నప్పుడు భయపడడం ఎందుకు సార్? కొన్ని విలువైన వాటి వెనక యుద్ధాలు జరిగేంత ప్రమాదం ఉంది. మీ మాటలేంటుంటే నాకు ఏదో భయం వేస్తుంది. ఇంతకే పర్సలు ఏముందో చెప్పండి సార్. అమ్మ ఫోటో ఉందయ్యా. ఆ అమ్మగారి ఫోటో సార్. ఏంటి షాక్ అయ్యావా? ఆ ఫోటో మీ మరదలు అలివేలు గారు, సర్పంచ్ గారు చూసారంటే ఇక మన పని అయిపోయినట్టే సార్. అందుకే కదా నా భయం అంతా. అమ్మ ఫోటో వాళ్ళు చూస్తే నేను 14 సంవత్సరాలు దూరంగా ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది. అమ్మ కన్నా కళకి సార్థకం లేకుండా పోతుంది. అయితే పెంచండి సార్ స్పీడు. మిస్టర్ వెంకీ, నువ్వు మా ఇంటికి రావడం నువ్వు చేసిన మొదటి తప్పు. మా రూమ్ ని ఆక్యుపై చేసుకోవడం నువ్వు చేసిన రెండో తప్పు. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి మమ్మల్ని ఎత్తుకున్నావు. అది నువ్వు చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు, క్షమించరాని తప్పు. అవును అలవేలు, మిగిలిన తప్పులు క్షమించొచ్చు గాని ఆ తప్పును మాత్రం క్షమించకూడదు. నువ్వు చెప్పింది కరెక్ట్. మిస్టర్ వెంకీ, నువ్వు కూడా మాలా బాధపడాలంటే నీ పర్స్ నిప్పుల్లో కాలక తప్పదు. ఇంకెప్పుడు నువ్వు మా జోలికి రాకూడదు. ఎవరైనా వస్తారు, తొందరగా వేసి. ఆగిపోయావే, ఎన్నిసార్లు చూస్తావు? ఎంతసేపు అని చూస్తావు? అర్థమైంది, నువ్వు బయట కోపాన్ని నటిస్తూ మనసులో ఇంకేదో ఆలోచిస్తున్నావు. కోపం ఏంటి కోపం? చిన్న అనుమానం వచ్చి ఆగిపోయాను. అనుమానమా? ఏంటది? నేను వాడి రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఈ పర్స్ లో ఉన్న ఫోటోని వాడు ముద్దు పెట్టడం నా కళ్ళారా చూశాను. అవునా?
ఎస్. అమ్మో, అయితే మనం అనుకున్న దానికంటే పెద్ద ముదిరేవాడు. మామూలు ముదురు కాదు, దేశ ముదురు. నాన్న తన్ని అమూల్ బేబీ లాంటి వాడు అనుకుంటున్నాడు. అందరి దగ్గర అలా యాక్ట్ చేస్తున్నాడే. ఆ, అవును, ఎవరికి ముద్దు పెట్టుంటాడు? ఈ వయసులో ఒక ఫోటోని పర్స్ లో పెట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడంటే ఖచ్చితంగా లవర్ అయి ఉంటుంది. ట్యాంక్ బండు, లుమిని పార్కు, గోల్కొండ, టోటల్ హైదరాబాద్ అంతా బైక్ వెనకాల లవర్ని పెట్టుకుని షికారు చేస్తుంటాడు కదా. డౌటే లేదే. ఆ, అయితే అర్జెంటుగా అందులో ఉన్నది ఎవరో చూద్దాం. ఆ, చూద్దాం. మామయ్య, ఇలా ఇవ్వు. అక్క చెప్పింది నిజమే. ఏం చెప్పింది? వాళ్ళు పరసట్టుకెళ్ళి ఇస్తారో ఎవరో నువ్వు తీసుకెళ్లి ఇచ్చిరారా అని చెప్పింది. మావయ్య, పర్స్ అతనికి ఇవ్వద్దు మావయ్య. ఆ? ఇవ్వకుండా మనం ఏం చేసుకుంటాం? నిప్పుల్లో వేసి కాల్చొద్దాం మావయ్య. నువ్వేంటమ్మా అంత భయంకరంగా మాడుతున్నావా? అంత తప్పు ఆయన ఏం చేశాడు? మమ్మల్ని ఎత్తుకున్నాడు. హ్మ్. ఇంకా ఐస్ పట్టుకుని ఎలాడుతున్నారా మీరు? మర్చిపోండి అమ్మా. పెళ్లి కాని ప్రసాద్వి, మా బాధ నీకేం తెలుస్తుంది? కుర్రోడు కొంచెం మంచోళ్ళ కనపడుతున్నాడు కదమ్మా. వాడు మంచోడు కాదు, ముంచేవాడు. అయినా నువ్వు మాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తావేంటి? అమ్మా, హ, అటు సూర్యుడు ఇటు పొడిచినా భూమి పైకి వెళ్ళిపోయి ఆకాశం కిందకు వచ్చేసినా నా ఫుల్ సపోర్ట్ మీకేనమ్మా. అందులో అనుమానమే లేదు. ఇదిగా నాకు నా మేనకోడలే ముఖ్యం. అవునా? నా మీదట్టు అయితే ఆ పర్స్ ఇవ్వు. అందులో ఒక టాప్ సీక్రెట్ కూడా ఉంది. సీక్రెట్ ఏంటది? అందులో ఒక ఫోటో ఉంది. ఫోటోబా? ఆ ఫోటో కథను ముద్దు పెట్టుకున్నాడు కూడా. అవునా? అవును మావయ్య. అయితే తప్పకుండా చూడాలమ్మా. మేము చూద్దాం అనుకునే లోపే నువ్వు లాగేసుకున్నావు. పోయిందేమన్నమ్మా, ఇప్పుడు చూద్దాం. ముందు నేను చూడాలి. నువ్వు చూస్తావా? ఇంకేమన్నా ఉందా? ఏ, ఎందుకు చూడకూడదు? ఆ, 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 అదే ఆడ అసలే మంచి వయసులో ఉన్నాడు. పైగా హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇదిగా లోపల ఎలాంటి బొడ్డు పెట్టుకున్నాడో ఏంటో. చిన్నపిల్ల మీరు కొంత దూరంగా ఉన్నాడమ్మా. నేను చూస్తానండి. ఏంటంత స్లో మోషన్? తొందరగా ఓపెన్ చేయొచ్చు కదా. ఎవరి ఫోటో మావయ్య? నువ్వు చెప్పినట్టు ఇది ఫోటోపే గాని ఆ అమ్మాయి ఫోటోపే కాదమ్మా. మరి ఇది ఎవరో ఆంటీ ఫోటోబు. ఆంటీనా? అవునమ్మా, ఆంటీయే. కాకపోతే నాకు అంత మసక మసక కనబడుతుంది. ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడొచ్చు కదా. అవును కదా, అద్దాలు పెట్టుకుంటూ అద్భుతంగా కనిపించేద్ది. ఇప్పుడు చూడు. ఏయ్ ముసలి, ఎందుకు లాక్కున్నా? ఈ పర్సుతో ఆటలేంటే చిన్నపిల్లల్లాగా? మేం చిన్నపిల్లలం కాక నీ అంత పెద్దదాని అనుకున్నావా? అబ్బా చాలండి మీ సంబడం. నా అంత వయసు వచ్చేసరికి మీరు ఉంటారు. ఏనా ముసలమ్మ గారా? పొద్దు పొద్దునే ఏంటండి మాటల? ఇదిగా అందులో రహస్యం ఉందని నేను చూడాలి. ఇటువంటి రహస్యమా ఏంటి? అది నేను చూస్తానిటి. చూస్తేనే కదా తెలుస్తుంది. ఇటవనా? అబ్బాబ్బా నేను చూసి చెప్తారా ఇటివరా? ఏండో అందులో ఎలాంటి ఫోటోలు ఉన్నాయో మీకు తెలదండి బాబా. ఇదిగా మీరు చూడకూడదు. ఇటవనా? చిన్నప్పుడే చూసారా? ఇటివ్వ ఎవరా ఇవ్వ? ఇంతకీ పర్స్ ఎవరిది? ఆ కోతిగాడిది. కోతి గాడిదా? అదే ఆ బ్యాంక్ మేనేజర్ది. ఆ, చేచే వాడిదా?
వాడి వస్తువు ఏది ముట్టుకోకూడదు కదా ఆ, అందుకే ఇటు ఇవ్వండి. అబ్బా నువ్వు కూడా ముట్టుకోకూడదురా. మరి ఏం చేస్తారా ఏం చేస్తానా? ఏం చేస్తారా ఆ? ఎందుకు పడేసావే నిన్ను ఆపవే. వాడు నన్ను ఎత్తుకున్నాడే. వాడి మీద నాకు పేకల దాకా కోపం ఉంది. నీకే కాదే మాకు కూడా ఉంది కాబట్టి మంటల్లో వేసి కాల్చేద్దాం అనుకున్నాం. అవునా? మరి ఆ విషయం ముందే చెప్పాలి కదే. చెప్పే టైం నువ్వెక్కడిచ్చావు? నిన్ను చంపేయాలి. నువ్వు బావా 20 ఏళ్ళ నుంచి ఇదే మాట్లాడుతున్నారు. ముసలమ్మకి ఈసం ఎత్తుకోవడం ఏం జరగలేదు. నీ జిమ్మడిపోను నా చావునే కోరుకుంటావురా నిన్ను. ఆ, ఆ, ఆ. ఆ. ఆగరా. లాగేసుకోండి. నన్ను బుక్ చేస్తున్నారు బాబా మీరు. సార్ సార్ మీ పర్స్ సార్. ఎలాండి తెచ్చుకోండి. ఎలాండి ఎలాండి సార్ ఎలాండి. అలివేలు అతను వచ్చేసాడు. తొందరగా వెళ్ళి పర్స్ తీసుకురా. తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళు. నా పర్సు తీసుకో. మీరు చేయి తీస్తే తీసుకుంటాను. ముందు మీరు చేయి తీయకపోతే బాగా వచ్చి మీ చేయి తీసేస్తాడు. అయ్యో ప్లీజ్ అండి, నా పర్స్ ఇచ్చేయండి ప్లీజ్. అందులో ఏముందనరా అబ్బాయి అంత కంగారుగా వచ్చావు? అందులో బ్యాంక్ తాళాలు ఉన్నాయండి. చెవులో పూలేం లేవా? ఈ డిస్కషన్ అంతా ఎందుకండి? నా పర్స్ నాకు ఇచ్చేయండి ప్లీజ్. మా రివెంజ్ తీర్చుకున్నాకే నేను ఇస్తాను. తీసి అందులో ఏముందో, అందులో ఏముందో మీరు ఎవరైనా చూసారా? నేను చూశాను. అంటే అందులో ఉన్న ఆడమనిషి కానీ సరిగ్గా కనపడలేదు. ఎందుకంటే నేను అప్పుడు కళ్ళద్దాలు ఎట్టుకోలేదు. బతికిపోయాను. కానీ ఇప్పుడు చూస్తాం. ప్లీజ్ అండి, మరొకరు పర్స్ అలా చూడకూడదండి. ఇచ్చేయండి. ఇందులో ఉన్న ఫోటోని చూస్తాను. అయ్యో మీరు ముద్దులాడిన అమ్మాయి ఎవరో తెలుసుకుంటాము. అయ్యో ప్లీజ్ వద్దండి, ఇలా ఇచ్చేయండి. పదు, క్యాచ్. అయ్యో పద్మావతి గారు, పద్మావతి గారు నేను ఇవ్వను. ప్లీజ్ అండి, నేను నా ఇవ్వను. పర్స్ నాకు ఇచ్చేయండి. నేను ఇవ్వను. మావయ్య క్యాచ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఇవ్వండి బాబాయ్. మా మేనగోళ్ళని బాధ పెట్టేవాళ్ళు మీకు ఎందుకు ఇస్తారండి? ఏమన్నా బావగారు క్యాచ్ చేసుకుంటారా? అదిగో పట్టుకోండి. బామ్మ మీరేనా నా పర్స్ ఇచ్చేయండి. చూపు నీ బుద్ధి మంచిది కాదురా, అందుకే నేను ఇవ్వనా. బామ్మ ప్లీజ్ బామ్మ అలివేలు పట్టుకోవేవు. సన్నాసి ఇక్కడుందిరా. బామ్మ ప్లీజ్ ఇవ్వండి బామ్మ. బామ్మ అమ్మ అల్లు కింద బుద్ధి. అలివేల్ గారు ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి, ఇవ్వండి. ఇది నిప్పుల్లో వేసి కాల్చేద్దాం అనుకున్నాం. అందరూ కలిసి లేట్ చేశారు. ప్లీజ్ అండి, దాంతో ఆడుకోకండి. ఇవ్వండి, ఇవ్వాలా? ఇచ్చేయండి. ఇవ్వాలా? అవునండి. అయితే తీసుకో. థ్యాంక్స్ అండి. పద్మావతి గారు ప్లీజ్ అండి ఇవ్వండి. నేను ఇవ్వను.
రే చిట్టి, ఏం జరుగుతుంది అసలు? అంటే బాబా అది పద్మావతి అలివేలు నేను వీళ్ళందరూ కలిసి నా పర్స్ తీసుకుని నన్ను ఏడిపిస్తున్నారు సార్. అబ్బే అదేం లేదురా, అందరం కలిసి సరదాగా ఆడుకుంటాం. ఆడుకోవడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా? బాబు, ఈ టైంకి నువ్వు బ్యాంక్ లో ఉండాలి కదా. ఏంటమ్మా ఈ ఆటలు? ఇంటికి వచ్చిన అతిథిని ఇలా ఇబ్బంది పెట్టచ్చా? అంటే నాన్న అది ఈ మధ్య మీ అల్లరి ఎక్కువైపోయిందమ్మా. ఇది వెంకీ పర్స్ లా ఉంది. పెద్దదానివి, పిల్లలకి బుద్ధి చెప్పాలి కదా. రే అడ్డగాడిదా, ఈ మధ్య నీకు చాలా ఎక్కువ అవుతుందిరా. అంటే అది బా నర్మయ్, సార్ పరసో గోడవతల పడింది, నీళ్ళు పట్టుకొచ్చేస్తానే. అగో పొరపాటును కూడా అటువైపు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు సార్? ఒరే బొబ్బాసి కొట్టం, ఎందుకు వెళ్ళకూడదని బావని అడుగుతారా నువ్వు? అంటే బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన తాళాలు ఉన్నాయి సార్ దాంట్లో. అది పోతేనే ఉద్యోగం పోతుంది సార్. నీ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇప్పిస్తా. అంతేగాని అటువైపు వెళ్లి పర్స్ తీసుకొస్తే పర్సుతో పాటు తీసుకొచ్చిన వాడిని కూడా తగలబెట్టేస్తా. మీరు పర్సు కాల్ చేసినా పర్లేదు సార్, నాకు మాత్రం తాళాలు కావాలి. పోనీ నన్నే ఇక్కడి నుంచి అడగమంటారా? ఏమండే, అయ్యో దయచేసి ఆ పక్క ఎవరన్నా ఉంటే ఆ పర్సు ఈ పక్కేయండి. ఏమండోయ్? ఏయ్! నేను వద్దని చెప్పిన తర్వాత కూడా పిలుస్తావేంట్రా? ఎరా ప్రాణాల మీద ఆశ లేదా? ఆ? సార్ మన పర్సు ఇక్కడే పడింది సార్. అయితే తీసుకోరా. అగో ఎంత పొగరు వాళ్ళకి. మళ్ళీ అటువైపే విసిరేయండి నాన్న, లేదంటే మంటల్లో వేసి కాల్ చేయండి. సార్ 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 వద్దు సార్, నా పర్స్ నాకు ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడితే నా పర్స్ నాకు ఇచ్చేయండి సార్.